ఈ యొక్క కేసు సంబంధించి ఫస్ట్ టెస్ట్ మనీ ఏదన్నా ఉందంటే ఆ యొక్క వివేకానంద రెడ్డి హత్యలో పాల్పంచుకున్నటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం. ఈ దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం దయచేసి అందరికీ నేను సర్క్యులేట్ చేస్తాం. ఇది పబ్లిక్ డొమైన్లో కూడా ఉంది. దస్తగిరి ఏమని ఇచ్చాడమ్మా? ఎక్కడన్నా అవినాష్ రెడ్డి చెప్పాడని ఎక్కడన్నా ఉందా? దీంట్లో క్లియర్గా దీంట్లో ఎర్రగంగిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే 24 గంటలు వివేకానంద రెడ్డి గారికి నీడగా ఉన్నారో ఆ వ్యక్తి ఒక ల్యాండ్ డీల్, ఒక భూమికి సంబంధించినటువంటి ఒక తగాదా బెంగళూరులో సాల్వ్ చేయను పోయినామని, దాంట్లో ఏదో డబ్బులు వచ్చిందని, ఆ డబ్బులు పంపకంలో ఎర్రగంగిరెడ్డికి వివేకానంద రెడ్డికి మనస్పర్ధాలు వచ్చాయని చెప్పి ఈ స్టేట్మెంట్ దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇది వాస్తవం కాదా? ఎర్రగంగిరెడ్డికి మీ తండ్రి వివేకానంద రెడ్డి గారికి ఈ విషయం బయటకు వస్తే ఎవరికమ్మా ప్రతిష్ట? ఎవరో ఆస్తుల మీద పోయి ల్యాండ్ సెటిల్మెంట్, ల్యాండ్ డీల్ చేయాలని చెప్పి వివేకానంద రెడ్డి పోయినాడంటే ఎవరికి తల్లి ఆ ప్రతిష్ట? ఇది కాదా ఉండేది దీంట్లో? అది వదిలిపెడదాం. నెక్స్ట్ రెండవది, మీరు మాట్లాడేటప్పుడు ఈ దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో యాదంతి సునీల్ యాదవ్ హిట్ ఆన్ ది జెంటిల్స్ ఏరియా ఆఫ్ వైఎస్ వివేకానంద రెడ్డి సార్ విత్ హిస్ రైట్ లెగ్ అండ్ సెడ్, మా అమ్మని అడుగుతావారా డాష్ డాష్, మా అమ్మని అడుగుతావారా అని చెప్పి ఆ సునీల్ యాదవ్ వివేకానంద రెడ్డిని తన్ని ఆయన మీద జెంటిల్స్ మీద, అంటే మీకు తెలిసిట్టది మర్మాయుల మీద కొట్టినట్టు, గొడ్డలతో కొట్టినట్టు. దాన్ని బట్టి ఏమని అర్థమవుతుందమ్మా? ఈ విషయాలన్నీ జనం లేకపోతే ఎవరికమ్మా డ్యామేజ్ అయ్యేది? ఇది ఎవరన్నా మేమిచ్చినటువంటి స్టేట్మెంటా? నువ్వు కాపాడుకుంటున్నావే, మీ దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కదా ఇది. ఎందుకు ఆ కోణంలో మీరు ఆలోచన చేయరు? అంటే వివేకానంద రెడ్డి గారిని చంపేటువంటి సమయంలో, ఆయన మీద దాడి చేసేటువంటి సమయంలో వీళ్ళు కొన్ని పేపర్ల కోసం వెతికినారు. ఏంటి అమ్మా పేపర్లు? చెప్పు తల్లి, ఏంటి ఆ పేపర్లు? వీళ్ళు ఏ పేపర్ల కోసం వెతికినారు? ఎక్కడన్నా మీకు అవినాష్ రెడ్డి గారి కుటుంబానికి ఎక్కడన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా, గెట్ట తగాదాలు ఉన్నాయా, ఇండ్ల తగాదాలు ఉన్నాయా? చెప్పు, నాకు అర్థం కావడంలా. మరి ఏ కదా లోక కళ్యాణం కోసం ఆ గర్రాలంతా తెచ్చి కంఠంలో పెట్టుకుంటాడు కదా. ఆ రకంగా మీ తండ్రి యొక్క ప్రతిష్ట దెబ్బతినకూడదని, మీ కుటుంబం యొక్క పేరు ప్రతిష్టలు మసకబారకూడదని, వివేకానంద రెడ్డి గారిని ఎక్కువ లాగితే ఆయనకున్నటువంటి వీక్నెస్ అన్ని బయటపడతాయని చెప్పి అవినాష్ రెడ్డి పడేటువంటి తాపత్రయము నిజంగా జీవితంలో హ్యాట్స్ ఆఫ్ అవినాష్ రెడ్డి గారు. మీ యొక్క త్యాగానికి నిజంగా చెప్తున్నాను. అవినాష్ రెడ్డి గారు పడినటువంటి బాధలు నేను చూసా. ఈరోజు సునీతమ్మ, నువ్వు అవినాష్ రెడ్డి గారి మీద నువ్వు అభియోగాలు చేస్తున్నావు. సునీతమ్మ, నువ్వు కూడా అవినాష్ రెడ్డి గారి మీద అభియోగాలు మోపుతున్నారు. ఒక సింపుల్ ఛాలెంజ్ మీకు ఇస్తాను నేను. 12 సంవత్సరాల నుంచి అవినాష్ రెడ్డి గారు కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా సుపరిచితుడు. 12 సంవత్సరాల నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నాడు. ఎక్కడైనా ఏ పార్టీ నాయకుడైనా అవినాష్ రెడ్డి గారి క్యారెక్టర్ మీద కానీ, ఆయనకి ఎక్కడైనా అక్రమ పనులు చేస్తున్నాడని కానీ, లేకుంటే ఎక్కడైనా తప్పుదావలో ప్రయత్నిస్తున్నాడని కానీ, ఎక్కడన్నా నేరాన్ని ఆయన పెంచుతున్నాడనేటువంటి అభియోగాన్ని ఎవరైనా ఈ జిల్లాలో చేశారా, భవిష్యత్తులో చేయబోతారా? నాకు చెప్పు. ఈరోజు సిబిఐ చేసినటువంటి ఛార్జ్షీట్లో కానీ ఇంకొక చాట కానీ అవినాష్ రెడ్డి గారి మీద మోపినటువంటి అభియోగం అంతా ఏంటంటే హీ హ్యాస్ ట్యాంపర్డ్ ది ఎవిడెన్సెస్, అంటే అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలను చెడిపివేసే ప్రయత్నం చేశాడనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఆయన మీద ఉన్నటువంటి అభియోగము మీరు ఏదైతే చెప్తున్నారో దాంట్లో కేసులో ఉండాడు అని చెప్తున్నావే. రెండో అభియోగం ఏంటంటే ఆయన యొక్క తప్పుడు వాదనకు ఊతం కల్పించాడు. వివేకానంద రెడ్డి హార్ట్ అటాక్తో రక్తం వాంతులు చేసుకుని చనిపోయినటువంటి ఒక ప్రచారాన్ని ఆయన పుట్టించాడు అనేది రెండో అభియోగం. ఈ 2 అభియోగాల మీద అతని మీద ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ఒక్కసారి ఈరోజు ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసినాడు. ప్రధానమైనటువంటి రైవల్ ఆల్మోస్ట్
2015-16 నుంచి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తి ఆదినారాయణ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. వివేకానంద రెడ్డి గారు గుండెపోటు వలన చనిపోయినాడనే వార్త మేము విజయవాడలో ఉన్నప్పుడు జరిగినది. ఆ రోజు నేను నాతో పాటు శేఖర్ రెడ్డి అని మా కజిన్ ఒక ఆయన కాంట్రాక్టరు, శివప్రకాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి యొక్క సొంత బావమరిది ఫోన్లో దొరికినప్పుడు నేను చెప్పిన మాట సారీ చెప్పినా బాధాకరంగా ఎందుకు నా ఇట్లా జరిగిందంటే ఆయన ఎక్కువ సిగరెట్ తాగేవాడని, స్టంట్ వేసినారని, వామిటింగ్ వలన జరిగిందనే విషయం చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా నాతో మాట్లాడితే అదే విషయం చెప్పినాడు. సునీతమ్మ వాళ్ళ మామ శివప్రకాష్ రెడ్డిని అడిగితే శివప్రకాష్ రెడ్డే మాట్లాడాడని చెప్పి ఈరోజు స్పష్టంగా ఆదినారాయణ రెడ్డి చెప్తాడు. మరి ఆయన టెస్టిమనీ నేను ఎందుకు తీసుకోరు అని నేను అడుగుతున్నా. వివేకానంద రెడ్డికి అవినాష్ రెడ్డి గారికి వచ్చేటువంటి మనస్పర్ధలంతా వివేకానంద రెడ్డి కడప పార్లమెంట్ సీట్ ఆశించినాడని, ఆయనకు బదులు అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ టికెట్ ఇస్తాడో అనేటువంటి అభద్రతతో ఆయన అడ్డు తొలగించుకుంటే అవినాష్ రెడ్డి టికెట్ వస్తున్నటువంటి ఒక అంశాన్ని మీరు పైకి లేరుతున్నారు. నిన్న షర్మిల గారు మాట్లాడుతూ కూడా క్లియర్గా చెప్పారు, వివేకానంద రెడ్డి గారు చనిపోయినటువంటి సమయానికి అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చేశారు, ఆయన కోసం వివేకానంద రెడ్డి గారు ప్రచారం కూడా చేశారని చెప్పి నేను చెప్పడం కాదు, షర్మిల గారు నిన్న ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో కూడా క్లియర్గా చెప్పారు. ఇంకా అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటైన తర్వాత ఇంకా మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది అంటున్నా. మీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? మీరు పదే మిమ్మల్ని వదిలిపెట్టరు, ఈ తెలుగుదేశం సైతాన్లు మిమ్మల్ని వదిలిపెట్టరు. 2029 ఎలక్షన్ల వరకు మిమ్మల్ని ఏ రకంగా వాడుకోవాలనో వాళ్ళకి ఎప్పుడు అవసరమవుతుందో, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ డౌన్ఫాల్ అవుతుందో, ఎప్పుడైతే తిరుపతి లడ్డు ప్రచారం వికటిస్తుందో, ఎప్పుడైతే టీవీ5 అధినేత బిఆర్ నాయుడు యొక్క రాసక్రీడలు పైకొస్తాయో, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ యొక్క పార్లమెంట్ మెంబర్ మీద ఏదైనా డ్రగ్స్ ఇంకొక అభియోగం వస్తే ఇవన్నీ డిఫెండ్ చేసుకునేదానికి మీకు వేరే అస్త్రాలు లేకుండా మిమ్మల్ని పైకి తీసుకొని వచ్చేటువంటి అంశం ఇది. అందరం కూడా గమనిస్తున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీరు కోరుకుంటే చెప్పండి, మీరిద్దరూ రండి, అవినాష్ రెడ్డి గారిని కూడా పిలిపిస్తాం. ఎక్కడ 10 మంది ప్రెస్ వాళ్ళందరినీ పెట్టుకొని ఓపెన్గా మీరు అడగాల్సినటువంటి అడగండి, ఆయన చెప్పాల్సినటువంటి చెప్తాడు, ప్రజలు నిర్ణయిస్తారు. లేదా మీరు ఏ దేవుని దగ్గరికి వచ్చి అవినాష్ రెడ్డి గారిని ప్రమాణం చేయాలనో చెప్పండి, అవినాష్ రెడ్డి గారు ఆయన కుటుంబ సభ్యులతో వచ్చి మీరు కోరినటువంటి దేవుని ఎదుట ఆయన నిష్కలషంగా ప్రమాణం చేస్తాడు. అది లేదా కోర్టు స్పీడప్ చేయండి అమ్మా, కోర్టు ప్రొసీడింగ్ స్పీడప్ చేయండి, విచారణ తొందరగా పూర్తి చేయండి.